నేను స్వాతి. వార్తల్లోనే ముఖ్యాంశాలు. అద్భుతమైన కవితలు మనసును హత్తుకుంటాయి, ఆలోచింపజేస్తాయి, భావాలను అందంగా వ్యక్తపరుస్తాయి. తెలుగు సాహిత్యంలో ప్రకృతి, మాతృమూర్తి, స్నేహం, జీవితంపై వచ్చే కవితలు ఎంతో విశిష్టమైనవి. కవితల సౌందర్యం, అక్షరాల రూపం, భావాలను స్పష్టంగా, హృదయంగా వినిపించే శక్తి, పదప్రయోగం, గుండె లోతులోని అనుభవాలను కళ్ళకు కట్టడం, జీవిత సత్యాలను కవనము రూపంలో మట్టి పరిమళాన్ని, బంధాల విలువలను గుర్తు చేయడం కైతగా మనోహరంగా రందింపజేస్తాయి. మా తెలుగు తెలంగాణ అక్షర పితామహుడిగా పిలువబడుతూ రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా తన కవిత ధాటిని, కవిత వాణిని, తెలుగు భాష ఔన్నత్యాన్ని, కవితల పరిమళాలను, ఖండాంతరాలను దాటించి ఎల్లలు లేని తన మనోహరాన్ని రంజింపజేసి అగ్రరాజ్యమైన అమెరికాలో తన కవిత వాణిని వినిపించిన మహోన్నత మహర్షి ఎవరో కాదు, ఉద్యమాల గడ్డ, కళాకారుల గుమ్మం, ఖమ్మం జిల్లా కళాకారుల గుమ్మంలో పురుడు పోసుకున్న ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ మన మంత్రి ప్రగడ శ్రీనివాసరావు గారు. ప్రకృతి, అమ్మ, స్నేహం ఏ పదానికైనా జీవం పోసి ఆహుతులను అలరింపజేసే సందేశ దీశాలి అతను. తెలుగు తెలంగాణ మట్టి పరిమళాలను కవిత రూపంలో తన కంచు కంట ప్రేమ, భావోద్వేగ, అక్షర పద వచనలతో తెలుగు రాష్ట్రాల తెలుగు భాషా పరిమళాలను తన స్వరపేటికల నుంచి అద్వితీయ రచనలతో తన తెలుగు వారి భాషను అగ్రరాజ్యంలో అగ్రగామిగా నిలిచేలా కృషి చేస్తున్న మా శ్రీనివాసుడికి అభినందన, నీరాజనాలు. గత 15 ఏళ్ల క్రితం ఊరి పొలిమేర పలు రాష్ట్రాల సరిహద్దులకే పరిమితమైన తన కవితలు నేడు అగ్రరాజ్యంలో అలరారుతుంటే ఔరా అంటూనే తెలుగు జాతి ఖ్యాతిని ఇనుమడింపజేసి తెలుగు జాతి గొప్పతనాన్ని చాటుతున్న మా మంత్రి ప్రగడకు ప్రేమపూర్వక మందార మాలలు. ప్రపంచ దేశాలకు అగ్రరాజ్యం అమెరికా కేర్ ఆఫ్ అయితే సీనియర్ జర్నలిస్ట్, కవి, రచయిత మా మంత్రి ప్రగడ శ్రీనివాసుడి కవితలు అంతర్జాతీయ వేదికకే కేర్ ఆఫ్ గా నిలిచాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రపంచ దేశాల సరిహద్దులు దాటి మన తెలంగాణ తెలుగు కవి మంత్రి ప్రగడ శ్రీనివాసుడి వారి కవితల ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా చేసి అదే వేదికపై అవార్డులు, రివార్డులు పొందడం అసాధ్యాన్ని సుసాధ్యం చేశారనే చెప్పవచ్చు. అక్షరానికి అనుభవాన్ని నేర్పిన అనుభవశీలి, అక్షర పదవచ పొందికల పితామహుడు మన తెలంగాణ ఖమ్మం బిడ్డ సీనియర్ జర్నలిస్ట్, కవి, రచయిత మంత్రి ప్రగడ శ్రీనివాసరావు కవితలు ప్రపంచ ఖ్యాతిని గడించిన నేపథ్యంలో తెలుగు ప్రజల తెలంగాణ కవితా వీరులకు ఎంతో గర్వకారణం. ప్రపంచ సభలు, ఐక్యరాజ్య సమితి లాంటి ప్రపంచ స్థాయి సంస్థలు, సమావేశాలు, పలు దేశాల మధ్య వాణిజ్యం, దౌత్యం, క్రీడలు, సంస్కృతిని ప్రదర్శించే విశాలమైన ప్రాంగణం. అలాంటి ప్రాంగణాలకే తన తెలుగు కవితలతో ప్రాణం పోసిన మహోన్నత శక్తి అని చెప్పవచ్చు. దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ భారతదేశ తెలుగు కవిత ఖ్యాతిని చాటారు. ఖమ్మానికి చెందిన కవి, రచయిత మంత్రి ప్రగడ శ్రీనివాసరావు అరుదైన అంతర్జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి సాహిత్య ఎక్సలెన్సీ పురస్కార పోటీలలో కవితల విభాగంలో శ్రీనివాసరావు ద్వితీయ బహుమతి విజేతగా నిలిచారు. మహాసభలలో ప్రముఖ సినీ గేయ రచయితలు క్యాసర్ల శ్యామ్, మిట్టపల్లి సురేందర్, జానపద గాన కోకిల డాక్టర్ అరుణ సుబ్బారావు, ప్రముఖ కార్డియాలజిస్ట్, సాహితీవేత్త డాక్టర్ ఆల్డా శ్రీనివాస్ రెడ్డి, టీటీఏ సాహిత్య సావనేర్ కమిటీ చైర్మన్ గూడూరు శ్రీనివాస్, రాజశ్రీ ఇతర కమిటీ సభ్యుల చేతుల మీదుగా ఈ సాహితీ పురస్కారాన్ని అందుకున్నారు. పురస్కారంతో పాటు సుమారు 9,000 రూపాయల నగదు బహుమతితో ఆయనను ఘనంగా సత్కరించారు. టీటీఏ కన్వెన్షన్ కి సెలబ్రిటీస్, డిగ్నిటరీస్ తో పాటు చాలా మంది లిటరరీ స్కాలర్స్ కూడా ఇన్వైట్ అయ్యారు. అలాంటి ఒక లిటరరీ స్కాలర్ ఈ రోజు మనతో ఉన్నారు. ఈయన శ్రీనివాసరావు మంత్రి ప్రగడ. ఆయన టీటీఏ వాళ్ళు కండక్ట్ చేసిన లిటరరీ ఎక్సలెన్స్ కాంపిటీషన్ లో విన్నర్. ఆయన అడిగి తెలుసుకుందాం వాళ్ళ లిటరరీ వర్క్ ఎలా ఉంది, ఎందుకు పిక్ అయింది అనుకుంటున్నారని. సార్ చెప్పండి సార్. టీటీఏ మెగా కన్వెన్షన్ లిటరరీ ఎక్సలెన్స్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా నాకు పోయంకి ఈ యొక్క సెలక్షన్ జరిగింది అనేది రావటం చాలా సంతోషంగా ఉంది. నిజంగా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఇటువంటి ఈ రకంగా తెలుగు సాహిత్యానికి, వికాసానికి ఎంతో తోడ్పడే విధంగా ఏ గడ్డ పైన ఉన్నా కూడా మన తెలుగు యొక్క వికాసానికి తోడ్పడాలి అనేటువంటి ఆలోచనతో ఇటువంటి తెలుగు వాళ్ళందరినీ కూడా, తెలుగు కవులను, రచయితల్ని ప్రోత్సహించేటువంటి కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. నేను ఒక విజిటర్ గా ఇక్కడ మా పిల్లల గురించి ఇక్కడికి రావటం కూడా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. డైరెక్ట్లీ ఇక్కడ ప్రెజెంట్ కావటం అనేది ఒక లక్, మంచి ఒక ప్రివిలేజ్ గా నేను భావిస్తూ, నేను రాసినటువంటి ఆ పోయము అది ఒక మనిషి ఏ విధంగా తన జీవన సార్థకత ఉండాలి అనే ఉద్దేశంతో, మనిషి పరిపూర్ణత ఏ విధంగా సాధించుకోవాలి తన జీవన గమనంలో అనే దాని మీద రాసిన దానికి వీరు నన్ను ఒక కమిటీ, సావనీర్ కమిటీ, శ్రీనివాస్ గూడూరు గారు అండ్ అదర్ మెంబర్స్ అంతా కలిసి దాన్ని
పరిశీలనలో పెట్టి న్యాయ నేతలు ఎంపిక చేయడం జరిగింది. వన్ ఆఫ్ ద విన్నర్స్ గా అనౌన్స్ చేస్తూ నాకు ఇన్విటేషన్ పంపించడం జరిగింది. ఆ రకంగా నేను ఇక్కడికి రావడం జరిగింది. సో ఐఎమ్ ఆ పోయము ఓకే పోయం నేను రాసి పంపించడం జరిగింది. ఓ మనీషి, దుర్వ్యసనాలు నీ నిండు జీవితాన్ని కాటేయక ముందే, సరదాగా మొదలైన మత్తు నేను చిత్తు చేస్తూ నేను కట్టెగా మార్చక ముందే, ద్రవ్యంతో ముడిపడిన మాదక ద్రవ్యం నేను మృత్యు కౌగిరికి చేర్చక ముందే, ఈ జీవన మకరందపు పాలకడలిలో ఆ విషపు అలను తరిమేసే విలువల జలపాతమై దుముకు. నీ దుర్వ్యసనం, దుర్బుద్ధి, మోసం, స్వార్థం, అవకాశవాదం భరించలేని ఈ పుడమి తల్లి నిన్ను అధఃపాతాళానికి తొక్కేయక ముందే, ఆ పురిటి నొప్పుల బాధ నివారణకు మానసిక మానవీయ మలయ సమీరమై రా. మద్యం, జూదం, వ్యభిచారం, మాదక ద్రవ్యం, దుర్వ్యసనాలు నేను కబలించకుండా ఉత్తుంగ తరంగమై ఎగసిపడు. సమస్యల ముఖాల్ని చీల్చే ఖడ్గమై, అరిషడ్వర్గాల్ని పాతర పెట్టే పలుగై, అసూయ, ద్వేషం, కుట్ర, కుతంత్రాలను దుర్మాడే ఇచ్చుకత్తై, సామాజిక రుగ్మతలపై కొరడా జులపించే అస్త్రమై, మరే మత్తుకు తొత్తు కాకుండా తుత్తునీయలు చేసే అణు విస్ఫోటన అనలమై జ్వలించు. మద్యం, డ్రగ్స్, మత్తు గొంతులోకి చేరి గుండెల్ని చిదిమేస్తుంటే, నరాల్లో కాలకూట విష ప్రవాహం నిన్ను నిర్జీవం చేస్తుంటే, తల్లిదండ్రులిచ్చిన దేహం చిక్కి శల్యమై అస్థిపంజరం అవుతుంటే, దేదీప్యమానంగా మెరవాల్సిన నీ కళ్ళు గాజు కళ్ళు అవుతుంటే ఇంకా ఆలోచిస్తావా? మత్తు బదులుగా నిన్ను నువ్వు బతికించుకో, మరెందరికో బతికివ్వు.